అదిగో అక్కడ నది కనపడుతుంది చూసారా? దాని పక్కన ఉండేదే నాగేంద్రపురం. చేపల వేటకి వెళ్లి కుటుంబాన్ని పోషించుకునే పద్మయ్య తన కూతురు మంగని చదివిస్తూ ఉండేవాడు. నేనెంత కష్టపడినా పర్లేదు, నా కూతుర్ని మాత్రం బాగా చదివించాలి, నా భార్యకి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలి అని ఎప్పుడూ కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండేవాడు. పద్మయ్య భార్య వనజ కూడా అతనికి సహకరిస్తూ ఉండేది. ఉదయాన్నే పద్మయ్య చేపలు పట్టడానికి వెళ్లేవాడు. వనజ పొలాల్లో పనికి వెళ్లేది. మంగ మాత్రం సంతోషంగా ఇంటి పనుల్లో అమ్మా నాన్నకి సహాయం చేస్తూ తర్వాత వెళ్లి హాయిగా చదువుకునేది. పద్మయ్య అప్పుడప్పుడు ఆ ఊరి జమీందార్ భక్తవత్సలం దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. రేయ్ పద్మయ్య, వడ్లు బండికెక్కించాలిరా. ఇదిగో పద్మయ్య, రేపు పొలం నుంచి కొబ్బరి బొండాలు తీసుకొచ్చి అమ్మగారికివ్వు అంటూ నానా చాకిరీ చేయిస్తూ ఉండేవాడు. దానికి ప్రతిఫలంగా భక్తవత్సలం పద్మయ్యకి బియ్యం, బేడలు ఇచ్చేవాడు. చేసేది గొడ్డు చాకిరీ అయినా తక్కువిస్తున్నాడని పద్మయ్యకు కూడా తెలుసు. అయినా ఊరి జమీందారు కాబట్టి పద్మయ్య ఏం మాట్లాడేవాడు కాదు. ఒకరోజు రాత్రి ఆరుబయట నులక మంచం మీద పద్మయ్య, వనజ కూర్చొని ఉన్నారు. వనజ, నేను పనిచేస్తున్నాను కదా, మళ్ళీ నువ్వు పనిచేయడం ఎందుకు? కాళ్ల నొప్పులతో బాధపడుతున్నావు చూడు. నా రెక్కల కష్టం చాలు కదా వనజ. ఇక నుంచి నువ్వు ఇంట్లోనే ఉండు. జరిగినంత వరకు జరుగుతుంది. నీకేవైనా జరిగితే కుటుంబం ముందుకు సాగదు అని అలసటగా ఉన్న వనజ పాదాల్ని నొక్కుతూ ప్రేమగా చెప్పాడు. నువ్వే ఎంతని కష్టపడతావయ్యా. నీ కష్టానికి నా కష్టం తోడైతే 4 రూపాయలు మిగులుతాయి. వనజ, నీలాంటి భార్య దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా చూడయ్యా, మనిద్దరం కష్టపడేది మన బిడ్డ కోసమే కదా అంటూ వనజ కూడా హాయిగా కష్టాన్ని స్వీకరించింది. పద్మయ్య భార్య గురించి చాలా గర్వంగా అనుకొని సంతోషంగా నిద్రపోయాడు. ఇలా జరుగుతూ ఉండగా పద్మయ్య ఒకరోజు చేపల వేటకి వెళ్లాడు. కాని దురదృష్టవశాత్తు పద్మయ్య పడవ విరిగిపోయింది. దిగులు ముఖం వేసుకుని ఇంటికొచ్చాడు. ఏంటండి ఇలా వచ్చారు? ఎందుకలా ఉన్నారు? ఏమైంది అని కొంచెం ఆప్యాయంగా అడిగింది వనజ. పద్మయ్య చాలా బాధగా జరిగిందంతా చెప్పాడు. వనజ మొత్తం అర్థం చేసుకుంది. దానికే డీలా పడిపోతే ఎలా? పడవ బాగయ్యేదాకా జమీందార్ గారి రైస్ మిల్లులో పనిచేయండి అంటూ ఒక సలహా ఇచ్చింది. ఆ సలహా పద్మయ్యకు కూడా నిజమే అనిపించింది. వెంటనే జమీందార్ భక్తవత్సలం దగ్గరికి వెళ్లాడు. ఏంట్రా పద్మయ్య, ఇలా వచ్చావు? అంటే అయ్యా, అది అది అని తలగొక్కుంటున్నాడు. ఏమైందో చెప్పరా? అయ్యా, నా పడవ చెడిపోయింది. కొన్ని రోజులు మీ వడ్ల మిల్లులో పనిచేస్తానయ్యా. వడ్ల మిల్లులో పని అంటే అంటూ ఏం చెప్పకుండా ఆకాశంలోకి చూస్తున్నాడు భక్తవత్సలం. అయ్యా, కాదనుకండయ్యా, నా ఇల్లు గడవడం కష్టమవుతోంది అంటూ బతిమాలినట్టు అడిగాడు. సరేలేరా, కాని చూడు, రోజుకి 10 రూపాయలు మాత్రమే ఇస్తాను అని చాలా తక్కువ కూలీ చెప్పాడు. పద్మయ్య ఏ మాట అనలేక సరే అని తల ఊపాడు. తర్వాత రోజు నుంచి పద్మయ్య వడ్ల మూటలు మోస్తూ పనిచేస్తున్నాడు. 10 రూపాయలు కూలీ తీసుకొని వెళ్లాడు. భార్యాభర్తలు ఇంట్లోకి రాగానే మంగ వచ్చి బడిలో జరిగే కబుర్లు చెప్తూ ఉండేది. నాన్నా, నేను తరగతిలో అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించాను అని సంతోషంగా చెప్తూ ఉంటే పద్మయ్య, వనజ చాలా ఆనందపడేవారు. పడిన కష్టమంతా మర్చిపోయేవారు. ఏమండి, అయ్యగారు మీకు మరీ తక్కువ కూలీ ఇస్తున్నారు, కొంచెం పెంచమని అడగొచ్చు కదా? వనజ, జమీందార్ గారు 1 రూపాయి అయినా సరే అంత తేలిగ్గా జారడు. చూద్దాం, ఎన్ని రోజులు సాగితే అన్ని రోజులు సాగుతుంది అంటూ వనజకి సర్ది చెప్పాడు పద్మయ్య. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు మంగ వచ్చింది. పెరట్లో కూరగాయల మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నారు భార్యాభర్తలు. నాన్నా, పట్నంలో చదవాలి. చదువుకోమ్మా. అంటే పట్నంలో చదువుకోవాలి అంటే ఖర్చవుతుంది నాన్నా అని పెద్ద పిడుగులాంటి వార్త చెప్పింది. సుమారు ఎంత ఖర్చవుతుంది? సుమారుగా అంటే 20,000 రూపాయల దాకా ఖర్చవుతుందన్నా. అమ్మో, అంత అవుతుందా? అంటూ ఆశ్చర్యపోయాడు పద్మయ్య.
వద్దా నాన్న, చిన్న బడిలో చేరమంటారా? వద్దులేమ్మా, నేనే ఏదో ఒకటి చేస్తా, అక్కడే చదువుకుందులే అని చెప్పాడు. దాంతో మంగ చాలా సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పద్మయ్య అంత డబ్బు ఎలా సమకూర్చాలా అని రాత్రంతా ఆలోచిస్తున్నాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. తర్వాత రోజు ఉదయాన్నే పద్మయ్య జమీందార్ భక్తవత్సలం దగ్గరికి వెళ్ళాడు. ఏంటయ్యా ఇలా వచ్చావు? ఏంటి సంగతి? జమీందార్ గారు, కొంచెం డబ్బు కావాలి. డబ్బు కావాలా? ఎంత? అంటే అది 20,000 దాకా కావాలి. 20,000 అంటే చాలా ఎక్కువ కదరా, ఎందుకంత డబ్బు? అంటే అయ్యా, అది మా అమ్మాయికి కాలేజీలో కట్టాలి అని జరిగిందంతా చెప్పాడు. భక్తవత్సలం బాగా ఆలోచించి, సర్లే, సాయంత్రం మీ అమ్మాయిని ఇంటికి రమ్మను, లెక్కలు రాసి తీసుకెళ్తుంది. కాని చూడు, వడ్డీ మాత్రం 10 రూపాయలు అంటూ చాలా గట్టిగా చెప్పాడు. బయట కూడా ఇదే వడ్డీరా? సరే అయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు పద్మయ్య. ఆ రోజు సాయంత్రం భక్తవత్సలం దగ్గరికి మంగ వెళ్ళింది. అందమైన మంగం చూడగానే జమీందార్కి దురాశ మొదలైంది. ఉన్నంతసేపు మంగని జమీందారు చెడు దృష్టితో చూస్తున్నాడు. మంగ డబ్బులు లెక్క వేసుకున్నంతసేపు మంగనే చూస్తూ ఉన్నాడు. తన వయసుని కూడా మర్చిపోయి చండాలమైన ఆలోచనతో చూస్తున్నాడు. చాలా అందంగా ఉంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అని వయసుని కూడా మర్చిపోయి చూస్తున్నాడు. మంగ అవేం పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. కాలేజ్ ఫీజు కట్టి మంగ సంతోషంగా చదువుకుంటూ ఉంది. భక్తవత్సలం దగ్గర పద్మయ్య పనిచేస్తున్నాడు. వనజ కూలీ పనులు చేస్తోంది. ఎంత చేసినా ఆ డబ్బులు వడ్డీకి కూడా సరిపోవడం లేదు. ఏంటి, ఎంత చేసినా వడ్డీ కూడా తీరడం లేదు? అసలెప్పుడు తీరుతుంది? తీర్తుందిలే అయ్యా, కంగారు పడకు అని సర్ది చెప్తూ ఉండేది వనజ. ఇలా జరుగుతుండగా వడ్డీ ఏమో పెరిగిపోతుంది, ఆదాయమేమో పెరగటం లేదు. వడ్డీకి వడ్డీ, ధర్మవడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, విష్ణు చక్రవడ్డీ వేసుకుంటూ వెళ్ళిపోయాడు భక్తవత్సలం. మొత్తంగా ఈ డబ్బు కొండలా పేరుకుపోయింది. దాంతో రోజూ భక్తవత్సలం ఇంటికొచ్చేవాడు. డబ్బులెప్పుడు ఇస్తారు? ఇంతకాలం అయితే నేనెలా చేయాలి? నాకు డబ్బు కావాలి అని అడుగుతూనే ఉన్నాడు. ఇలా జరుగుతూనే ఉంది. పద్మయ్య సర్ది చెప్తూనే ఉన్నాడు. అయ్యా, ఇస్తానయ్యా, డబ్బు చేతికి అందలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీరేం చేస్తారో నాకు తెలీదు పద్మయ్య. మీ తల తాకట్టు పెట్టైనా సరే నా డబ్బు నాకివ్వండి అని పీడిస్తూ ఉండేవాడు. పని దగ్గర, వీధిలో, ఇంట్లో, గుడి దగ్గర ఎక్కడ కనపడితే అక్కడ అవమానంగా మాట్లాడుతూ ఉండేవాడు. పద్మయ్య, వనజ దంపతులకి తల ఎత్తుకోలేని పరిస్థితి తయారైంది. ఒకరోజు ఉదయాన్నే ఊరి పెద్దయిన చౌదరి గారి నుంచి భార్యాభర్తలకి పిలుపొచ్చింది. వీళ్ళేం మాట్లాడకుండా భయపడుతూ చౌదరి గారి ఇంటికి బయలుదేరారు. చౌదరి గారి ఇంట్లో ముందుగానే భక్తవత్సలం వచ్చున్నాడు. కొద్దిసేపు అప్పు గురించి మాట్లాడుకున్నారు. ఇలా జరుగుతుండగా భక్తవత్సలం ఒక పిడుగులాంటి వార్త చెప్పాడు. నాకు 2 రోజుల్లో డబ్బు మొత్తం ఇస్తే బావుంటుంది, లేకపోతే వాళ్ళ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేయండి అని చెప్పాడు. తల్లిదండ్రులకి తల మీద ఆకాశం పడినట్టయింది. భక్తవత్సలం గారు, ఇదెక్కడి న్యాయం అండి? అప్పుకి అమ్మాయికి ఏవైనా సంబంధం ఉందా? నాకదంతా తెలీదండి. అప్పు తీర్చమని చెప్పండి, లేదా అమ్మాయినిచ్చి పెళ్లి చేయమనండి అని చెప్పి వెళ్ళిపోయాడు. భార్యాభర్తలకి ఏం మాట్లాడాలో తెలియక నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చౌదరి ఆ రోజు రాత్రి అంతా దీని గురించే ఆలోచించాడు. భక్తవత్సలం అలా మాట్లాడడం చాలా తప్పు. అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. అతని దురాశకి అడ్డుకట్ట వేయాలి అని బాగా ఆలోచించి ఒక ఉపాయం అమలు పరచాలని నిర్ణయించుకున్నాడు. అతను ఊర్లో బాగా పేరు మోసిన గజ దొంగ సీనుగాణ్ణి పిలిపించాడు. సీను, నిన్ను దొంగతనాలు మానేసి నేనే పనిచేసుకోమని చెప్పాను. ఇప్పుడు నువ్వు శుభ్రంగా పనిచేసుకుంటున్నావు. కానీ ఒకే ఒక్క దొంగతనం నా కోసం చెయ్యాలి అని చెప్పగానే సీనుకి నోట మాట రాలేదు. నువ్వు చేసే దొంగతనం ఒక కుటుంబాన్ని నిలబెడుతుందయ్యా. మనం చేసే చెడు పని ఎవరికైనా మంచి చేస్తే ఆ పాపం మనం భరించడంలో ఎటువంటి తప్పు ఉండదు అని జరిగిందంతా చెప్పాడు. దానికి సీనుగాడు ఒప్పుకున్నాడు. ఆ రోజు రాత్రి సీనుగాడు తన చేతికి పని కల్పించాడు.
జమీందార్ భక్తవత్సలం ఇంటికి వెళ్లి పద్మయ్య ఎంత అప్పు తీర్చాలో అంత డబ్బు కొట్టేసి చౌదరికిచ్చాడు. చౌదరి గారు ఎవరికీ తెలియకుండా ఆ డబ్బుని పద్మయ్య కుటుంబానికిచ్చారు. అయ్యా, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనయ్యా అంటూ కాళ్లమీద పడ్డాడు పద్మయ్య. ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే ఈ గ్రామ పెద్దగా నేనుండి ఏం లాభం? ముందీ డబ్బు తీసుకెళ్లి వాళ్ళు కట్టే అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు భార్యాభర్తలిద్దరూ చౌదరి సమక్షంలో భక్తవత్సలానికి డబ్బు అందజేశారు. మీ డబ్బు మీకు ముట్టింది కదండి, ఇక మీకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి చౌదరి భక్తవత్సలాన్ని పంపించేశాడు. తర్వాత నుంచి పద్మయ్య దంపతులు చౌదరి తోటలో పనిచేయడం మొదలుపెట్టారు. జమీందార్ దురాశకి తగిన శాస్తి జరిగింది. కాని భక్తవత్సలానికి తన ఇంట్లో ఎవరు దొంగతనం చేశారో తెలియక పిచ్చి పట్టిపోయింది. చుట్టూ అడవులు, కొండలు, మధ్యలో ఒక అందమైన పచ్చని పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో కొంచెం దూరంలో ఒక పెంకుటిల్లు ఉండేది. అందులో రామయ్య, జానకమ్మ అనే దంపతులుండేవారు. శ్రీరామచంద్ర ప్రభు అని దేవుణ్ణి తలుచుకుని ఉదయాన్నే రామయ్య కుండల దగ్గర కూర్చునేవాడు. మట్టి పిసికి చక్రం మీద పెట్టి చాలా అందంగా కుండలు తయారు చేసేవాడు. కొద్దిసేపటికి జానకమ్మ వచ్చేది. ఏమయ్యో, సూర్యుడు నడినెత్తిమీదకొచ్చాడు, రా అయ్యా 4 మెతుకులు తిందాం అని ప్రేమగా చెప్పేది. దాంతో రామయ్య లేచి పెరుగన్నం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయతో నంచుకొని తినేవాడు. కాసేపు ఆలుమగలు సరదాగా కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకునేవారు. ఏమయ్యో, మన మోహన్ రావు అమ్మాయికి వచ్చే నెల పెళ్ళంట. ఓ, ఏమిస్తున్నారంట? ఉన్నదంతా ఆ అమ్మాయికే కదా అని కాసేపు వాళ్ల గురించి వీళ్ల గురించి మాట్లాడుకునేవారు. ఆ తర్వాత సహజంగా ఉండే ఆడవాళ్ల ముచ్చట చెప్పేది జానకమ్మ. పక్కింటి రాధమ్మ రవ్వలహారం చేయించుకుందంట అంటూ ఏదేదో చెప్పేది. పర్లేదులే, జాతర వస్తుంది కదా, కుండలెక్కువ కొంటారు, డబ్బు రాగానే నువ్వు కూడా తీసుకుందువులే అని ఓపికగా చెప్పేవాడు. ఆ తర్వాత రామయ్య మళ్లీ కుండలు తయారు చేసి అందంగా అమర్చేవాడు. మధ్యాహ్నం ఇష్టమైన వంటతో భోంచేసి చింత చెట్టు కింద నులక మంచం మీద 1 గంట ప్రశాంతంగా పడుకునేవాడు. తర్వాత నిద్రలేచి మళ్లీ కుండలు తయారు చేసేవాడు. మళ్లీ సాయంత్రం రామయ్య, జానకమ్మ కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకుని పాడుకునేవారు. నిజం చెప్పాలంటే ఇద్దరూ గువ్వా గోరింకలాగా ఉండేవారు. వారిద్దరికీ ఒకే లోటు, అది పిల్లలు లేకపోవడం. నిజం చెప్పాలంటే ఆ లోటు భార్యాభర్తల మనసులో లేదు. కాని చుట్టుపక్కల వారు మాత్రం అప్పుడప్పుడు వారి మాటల్లో వీళ్లకి గుర్తు చేసేవారు. ఒకరోజు రామయ్య కుండలు తయారు చేస్తూ ఉండగా జానకమ్మ లోపల కూర్చొని పసుపు దంచుకుంటూ ఉంది. పక్కింటి సులోచనమ్మ అక్కడికొచ్చింది. జానకి వదినా, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి వదినా? మీ పెరట్లో సొరకాయ పాదు మా ఇంటి మీదకొచ్చేస్తుంది. సొరకాయ కదా, ఏమైందొదినా? ఆకు ఇంట్లో రాలుతుంది, కొంచెం చిరాగ్గా ఉంది. అన్నయ్య గారితో చెప్పి కాస్త తీయిస్తావా? సరే, అలానే చేస్తానులే వదినా అంటూ కొంచెం గుంభనంగా చెప్పింది జానకమ్మ. వదినా, నీకింకొక విషయం చెప్పాలి. ఏంటి వదినా అని మామూలుగా అడిగింది జానకమ్మ. అదేం లేదు, కొంచెం పంచదార ఇస్తావా అంటూ నసుగుతూ నసుగుతూ చెప్పి చెంగుచాటునున్న పెద్ద పాత్ర ఇచ్చింది సులోచన. చాలా చిన్న పాత్ర ఇచ్చావే అని నవ్వుతూ చెప్పి ఆ పాత్ర తీసుకుని లోపలికెళ్ళింది జానకమ్మ. సులోచనమ్మ సిగ్గుతో కాస్త తలదించుకుంది. జానకమ్మ లోపలికి వెళ్లి పంచదార తీసుకునొచ్చి ఇచ్చింది. సులోచనమ్మ తీసుకుని వెళ్ళిపోతూ మళ్లీ వెనక్కొచ్చింది. వదినా, పక్కూరి స్వామీజీకి 10 కేజీల బెల్లం, 4 కేజీల నువ్వులు, 15 కిలోల పెసలు ఇస్తే మనసులో ఉన్న కోరిక తీరుతుందంట. నువ్వు అన్నయ్య వెళ్తే పిల్లలు పుడతారేమో కదా. వదినా,
మీకు మా మీద ఉన్న అభిమానానికి ధన్యవాదాలు అంది జానకమ్మ. అంటే అ- అది అది మాకు పిల్లలు లేరని ఎవరన్నారు అనగానే సులోచనమ్మ ఆశ్చర్యపోయింది. నా బిడ్డ ఆయన బిడ్డ నేను. మేమిద్దరం సంతోషంగా ఉన్నాం. ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉన్నాం. అప్పుడు సులోచన, అది కాదొదినా, నాకు పనుందొదినా, మీ అన్నయ్య భోజనానికి వచ్చే సమయం అయింది అని జానకమ్మ అనగానే సులోచనమ్మకి అర్థమైంది. పొమ్మన్ లేక పొగబెట్టడం అంటే ఇదేనేమో. ఆ రోజు సాయంత్రం రామయ్య సొరకాయ పాదుకి పందిరి వేసి సులోచనమ్మ వాళ్ళింట్లో ఉన్న తీగలన్నీ తొలగించాడు. మొత్తం వాళ్ళింట్లోనే పందిరికి ఎక్కించాడు. సొరకాయలన్నీ వేళ్లాడుతూ రామయ్య పెరడు చాలా అందంగా కనిపించింది. ఒకరోజు రామయ్య కుండల దగ్గర కూర్చొని ఉండగా జానకమ్మ అక్కడికొచ్చింది. ఏమయ్యో, ఇంట్లో బియ్యం లేవే అరేరే, చేతిలో డబ్బు కూడా లేదే అన్నాడు రామయ్య. షావుకారు గారు ఈరోజు కుండలిస్తే డబ్బిస్తా అన్నాడు కదా అంది జానకమ్మ. ఏమోనే, ఉదయం నుంచి ఆయన రాలేదు అని కాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు రామయ్య. సరేలే, నేనే వెళ్ళి కుండలిచ్చి డబ్బుతో బియ్యం తీసుకుని వస్తాను అని చెప్పి కుండలు తీసుకుని వెళ్ళాడు రామయ్య. షావుకారికి కుండలిచ్చి డబ్బు తీసుకున్నాడు. ఉంటానయ్యా అని షావుకారికి చెప్పి కిరాణా దుకాణానికి వెళ్ళి బియ్యం తీసుకుని ఇంటికి బయలుదేరాడు. దాంతోపాటు చాలా రోజుల తర్వాత రచ్చబండ దగ్గర కొన్ని పిచ్చాపాటి కబుర్లు చెప్పి ఇంటికొచ్చాడు. ఏవోయ్, షావుకారు డబ్బు మొత్తం ఇచ్చేశాడు, ఇవిగో బియ్యం, సొరకాయ పప్పు చేస్తావా అని గుమ్మంలోంచి వస్తూ మాట్లాడుతూ ఎదురుగా చూశాడు. ఒక్కసారిగా రామయ్య ఆశ్చర్యపోయాడు. జానకమ్మ కింద పడిపోయి స్థిమితం లేకుండా ఉంది. జానకి, జానకి, జానకి అని పరిగెత్తుకుంటూ జానకమ్మ దగ్గరికి వెళ్ళాడు. జానకమ్మకి స్పృహ లేకుండా ఉందని రామయ్యకి అర్థమైంది. వెంటనే ఎడ్ల బండి మీద ఆమెను పడుకోబెట్టి ఆచారి రమణ దగ్గరికి వెళ్ళాడు. రమణ ఇంట్లో కషాయాలు తయారు చేస్తుండగా రామయ్య భార్యని మోసుకుంటూ రమణ ముందు పడుకోబెట్టాడు. ఆచారి గారు, నా భార్య పడిపోయింది, చూడండయ్యా అంటూ తడబడుతూ కళ్ళ నిండా నీళ్లతో చెప్పాడు. కంగారు పడుకు రామయ్యా, నేను చూస్తాను అని కళ్ళు తెరిచి చూశాడు. నాడిని పరీక్షించాడు. రామయ్యా, ఇదేదో వింత వ్యాధిలా ఉంది, అర్థం కావట్లేదు. ఈ రోజు రాత్రంతా ఇక్కడే ఉండండి, చూద్దాం అని చెప్పడంతో రామయ్య కంగారుపడి భార్య దగ్గరే కూర్చున్నాడు. ఒక రోజు కాస్త 2-3 రోజులైంది. జానకమ్మకి ఏమైందో అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత రమణ గారింటికి దేశంలో పేరుగాంచిన విష్ణుమూర్తి అనే ఆచారి వచ్చాడు. జానకమ్మని పరిశీలించాడు. రమణతో విషయం చెప్పి బయలుదేరాడు. రమణ రామయ్య దగ్గరికి వచ్చాడు. రామయ్య, కాలేయంలో చిన్న వ్యాధి ఉందట, కంగారు పడాల్సిన అవసరం లేదు, నయమవుతుంది. కానీ కానీ ఏంటయ్యా, చెప్పండి. ఔషధానికి కావలసిన ఆకులు చాలా దూరం నుంచి తెప్పించాలి. మూలికలు కూడా ఖరీదైనవి, 1,00,000 దాకా ఖర్చవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. భార్య బతుకుతుంది అనే సంతోషం ఒక పక్క, డబ్బులు ఎలా సంపాదించాలి అనే ఆలోచన మరో పక్క రామయ్యకి తిరుగుతూనే ఉన్నాయి. వెంటనే డబ్బు కోసం బయలుదేరాడు. షావుకార్ దగ్గర, స్నేహితుల దగ్గర తిరుగుతూనే ఉన్నాడు. ఆ రోజు రాత్రి 2 దొంగలు బంగారం దొంగతనం చేసి పరిగెడుతూ రామయ్య ఇంటి దగ్గరికి వెళ్లారు. ఎవరికీ కనపడకుండా సొరకాయ పాదు దగ్గర దాక్కుని కూర్చున్నారు. అప్పుడొక దొంగ, రే, బయట చాలా మంది ఉన్నారు. రెండో దొంగ, మనం వెళ్తే చితక్ కొడతారా? ఈ ఇంట్లో 2-3 రోజుల నుంచి ఎవరూ లేర్రా. ఈ బంగారం ఇక్కడే దాచిపెడదాం. సరే, ఈ సొరకాయల్లో దాచిపెడదాం అనుకొని సొరకాయలన్నీ కోసి వాటిల్లో ఉన్న గుజ్జంతా తీసేసి బంగారం దాంట్లో పెట్టారు. రే, ఇవి ఇక్కడే పెట్టి
రేపొచ్చి తీసుకుందాం. అనుకుని ఆ సొరకాయలక్కడే పెట్టి వెళ్ళిపోయారు. కాని తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచినట్టు బయటికి వెళ్ళిన దొంగల్ని గ్రామస్తులు పట్టుకుని కారాగారానికి తీసుకువెళ్లారు. ఇంకో పక్క డబ్బులెక్కడా దొరక్క అలసిపోయి రామయ్య ఇంటికొచ్చాడు. దేవుడా, నా భార్య నాకు కావాలి. అది లేకుండా నేను బ్రతకలేను. నా భార్యని బ్రతికించు దేవుడా అంటూ దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాడు. అలా దేవుణ్ణి అడిగి అడిగి అక్కడే పడుకొని నిద్రపోతున్నాడు. తొలి కోడి కూత కోయగానే రామయ్య నిద్రలేచాడు. ఎందుకో రామయ్య అనాలోచితంగా సొరకాయ పాదువైపు చూశాడు. సొరకాయలు కింద ఉన్నాయేంటి? అనుకుని సొరకాయల దగ్గరికి వెళ్ళాడు. వాటిని చేతిలోకి తీసుకున్నాడు. అందులో బంగారం ఉంది. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు రామయ్య. దేవుడా, నువ్వు నిజంగానే దేవుడయ్యా అనుకుని ఆ బంగారం తీసుకుని రమణ దగ్గరికి పరిగెత్తాడు. ఒక సొరకాయలో ఉన్న బంగారం మొత్తం రమణకిచ్చాడు. రమణ వెంటనే ఆకులు తెప్పించి వైద్యం చేశాడు. ఆ ఊరి మునసబు దగ్గరికి వెళ్లి బంగారం ఇచ్చేసి జరిగిందంతా చెప్పాడు రామయ్య. అప్పుడు మునసబు, రామయ్య, జరిగిందంతా నాకు చెప్పావు కదా, ఇంకెవరికీ చెప్పకు. నీకు దొరికిన బంగారం ఇది మాత్రమే అని చెప్పు. నువ్వు వాడుకున్న బంగారం గురించి చెప్పకు. సంతోషంగా నీ భార్యతో ఉండు అని చెప్పి పంపించాడు. రామయ్య సంతోషించి మునసబుకి నమస్కరించి భార్య దగ్గరికి వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత భార్యని ఆరోగ్యంగా ఇంటికి తీసుకువెళ్ళాడు. తర్వాత నుంచి రామయ్య ఆ సొరకాయ పాదుని పూజించడం మొదలుపెట్టాడు. ఎప్పట్లానే రామయ్య జానకమ్మ దంపతులు అన్యోన్యంగా జీవించసాగారు. ఆ జానకిరాములు సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం.